నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ రామచంద్రమూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే సార్ విష్ణు గారు. రామచంద్రమూర్తి గారు, వాల్యూ ఇన్వెస్టింగ్ అనే సిరీస్లో భాగంగా ఇవాళ మనం 17th ఎపిసోడ్లోకి ఎంటర్ అయ్యాము. మరి ఈ 17th ఎపిసోడ్లో ఏ కంపెనీకి సంబంధించిన ఫండమెంటల్ అనాలిసిస్ తెలియజేయబోతున్నారు? ఈ 17th ఎపిసోడ్లో సార్ మనందరికీ కూడా మళ్ళీ చాలా స్ట్రాంగ్గా ఉన్న కంపెనీ అల్ట్రాటెక్ సిమెంట్ గురించి చెప్పబోతున్నాను సార్. ఈ అల్ట్రాటెక్ కంపెనీ ఏంటి, దాని ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి, అసలు ఎలా వచ్చింది ఏంటి అనేది ఈ ఫ్రీ వెబ్కామ్ ద్వారా నేను ఒకసారి మీకు డైరెక్ట్గా చూపిస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది కాబట్టి రీడర్స్ కోసం చూపిస్తాను రైట్ సార్. ఇది అల్ట్రాటెక్ కంపెనీ అనేది 2000 సంవత్సరంలో ఎల్ఎన్టీ కంపెనీ ద్వారా ఇన్కార్పొరేట్ అయింది సార్, స్టార్ట్ చేశారు. మనం జనరల్గా అల్ట్రాటెక్, ఆదిత్య బిర్లా గ్రూప్ అనుకుంటాం. ఫస్ట్ అయితే ఈ కంపెనీ స్టార్ట్ చేసింది ఎల్ఎన్టీ, లార్సన్ అండ్ టూబ్రో ఈ కంపెనీని ఇన్కార్పొరేట్ చేశారు. దాని తర్వాత ఏంటంటే ఇది డీమర్జ్ అయ్యి ఎక్వైర్డ్ బై గ్రాసిమ్ సిమెంట్ వాళ్ళు అక్యుములేట్ చేసుకున్నారు 2004లో. దాని పేరు అల్ట్రాటెక్ సిమెంట్ కింద మార్చారు. ఇవాళ అల్ట్రాటెక్ సిమెంట్ వచ్చి ఆదిత్య బిర్లా గ్రూప్లో ఒక మెయిన్ లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ సిమెంట్ కంపెనీ అయి ఉంది. ఈ అల్ట్రాటెక్ కంపెనీ ఏంటంటే దీనికి వార్షిక టర్నోవర్ కెపాసిటీ వచ్చి 52 మిలియన్ టన్స్ కెపాసిటీ ఉంది. ఇది ఏంటంటే ఆర్డినరీ పోర్ట్లాండ్ నుంచి తర్వాత సిమెంట్ కానీ, పోర్ట్లాండ్ బ్లాస్ట్ ఫర్నెస్ స్లాగ్ సిమెంట్, మళ్ళీ పోర్ట్లాండ్ సిమెంట్ ఇవన్నీ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. ఇది ఆల్సో ఇప్పుడు ఈ రీసెంట్గా దీనిలో డెవలప్మెంట్ ఏంటంటే ఇది రెడీమిక్స్ కాంక్రీట్ ఆర్ఎంసీ అనే దాన్ని వీళ్ళే స్టార్ట్ చేశారు. సో రెడీమిక్స్లో అడ్వాంటేజ్ ఏంటంటే ఆల్రెడీ ఈ శాండు, ఈ కాంక్రీట్ రెడీగా ఉంటుంది. ఇది జస్ట్ ఫర్ రెడీ టు యూజ్ లాగా వాడుతున్నారు. ఇప్పట్లో ఇది చాలా డెవలప్ అయింది. తర్వాత ఏంటంటే వీళ్ళ అన్ని ప్లాంట్స్కి కూడా ISO 9001 సర్టిఫికేషన్ ఉండటం వల్ల క్వాలిటీ విషయంలో వీళ్ళు చాలా సుప్రీం రేంజ్కి వెళ్ళారు. అలాగే ఈ కంపెనీకి 11 ఇంటిగ్రేటెడ్ ప్లాంట్స్ ఉన్నాయి సార్. వాటిలో ఏంటంటే ఇంకోటి కూడా వైట్ సిమెంట్ ప్లాంట్ ఉంది. తర్వాత క్లిన్స్టరేషన్ ప్లాంట్ అని UAEలో ఉంది. తర్వాత 15 గ్రైండింగ్ యూనిట్స్ ఉన్నాయి. 11 ఏమో ఇండియాలో ఉన్నాయి, 2 ఏమో UAEలో ఉన్నాయి, ఒకటేమో బహ్రెయిన్లో ఉంది, అండ్ బంగ్లాదేశ్లో ఒకటి ఉన్నాయి. తర్వాత 5 టెర్మినల్స్ ఉన్నాయి. 4 ఏమో ఇండియాలో ఉన్నాయి, ఒకటేమో శ్రీలంకలో ఉన్నాయి. తర్వాత ఏంటంటే ఎక్స్పోర్ట్స్లో ఇవి మొత్తం ఇండియన్ ఓషన్ కాంటినెంట్లో ఉన్న కంట్రీస్ అన్నిటికీ ఎక్స్పోర్ట్ చేస్తున్నాయి. తర్వాత ఆఫ్రికా కాంటినెంట్లో ఉన్న కంట్రీస్కి, మళ్ళీ యూరోప్లో ఉన్న కాంటినెంట్స్లో ఉన్న కంట్రీస్కి, మిడిల్ ఈస్ట్లో కంట్రీస్కి కూడా ఈ సిమెంట్ అనేది ఎక్స్పోర్ట్ చేస్తున్నారు సార్. తర్వాత ఏంటంటే ఇది 2006లో ఈ అల్ట్రాటెక్ అనేది నర్మదా సిమెంట్ కంపెనీని ఎమాల్గమేట్ చేసుకున్నారు. తర్వాత ఏంటంటే సమృద్ధి సిమెంట్ లిమిటెడ్ కూడా ఈ అల్ట్రాటెక్లో కలిసిపోయింది జూలై 2010లో. దానివల్ల ఏంటంటే ఈ అల్ట్రాటెక్ అనేది చాలా స్ట్రాంగ్ సాలిడ్ ప్రెజెన్స్ గ్లోబల్ వైడ్ ఉంది. ఇండియాలో అయితే వన్ ఆఫ్ ద లీడింగ్ అవటం వల్ల సిమెంట్ ఇండస్ట్రీలో ఈ కంపెనీ చాలా ఫ్లాగ్షిప్ కింద తయారైంది. తర్వాత ఏంటంటే ఈ అల్ట్రాటెక్ సిమెంట్లు మిడిల్ ఈస్ట్ ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్ కంపెనీని అక్వైర్ చేశారు. తర్వాత ఇది బహ్రెయిన్, బంగ్లాదేశ్లో ఉన్న కంపెనీస్ ఒక సిమెంట్ కంపెనీని కూడా అక్వైర్ చేశారు 2010లో. దీనికి అదర్ సబ్సిడరీ ఏమున్నాయంటే డక్సన్ సిమెంటు, హరీష్ సిమెంటు, అల్ట్రాటెక్ సెల్లూను అండ్ అల్ట్రాటెక్ సిమెంట్ మిడిల్ ఈస్ట్ ఇన్వెస్ట్మెంట్స్, ఈ 4 కంపెనీలు కూడా వీటిల్లో భాగమై ఉన్నాయి. తర్వాత ఏంటంటే ఈ ఎక్స్పోర్ట్స్ కంట్రీస్ అన్నిటికీ ఎక్స్పోర్ట్ చేయటం వల్ల ఈ సిమెంట్ ఇండస్ట్రీ డివిజన్ తీసుకుంటే ఈ అల్ట్రాటెక్ ఇప్పటి వరకు చాలా స్ట్రాంగ్గా ప్రెజెన్స్ ఉంది. సో నెక్స్ట్ రానున్న 10 ఏళ్లలో కూడా ఈ అల్ట్రాటెక్ అనేది వన్ ఆఫ్ ద లీడింగ్ అవుతుందనటంలో ఎటువంటి సందేహం కనపట్లేదు సార్. కాబట్టి ఈ అల్ట్రాటెక్ అనేది మనకి వాల్యూ ఇన్వెస్ట్మెంట్లో భాగంగా మనం చూసుకోవాల్సిన కంపెనీస్ లిస్టులో ఇది ఒకటి స్ట్రాంగ్గా మేము రికమెండ్ చేస్తున్నాం. తర్వాత దీని వాల్యుయేషన్స్ చూసుకుంటే కరెంట్ ప్రైస్ వచ్చి 6742 ఉంది సార్. కరెంట్ ప్రైస్ వచ్చి 6742, మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చి 1,94,000 crores ఉంది. తర్వాత EPS 252 EPS ఉంది. తర్వాత PE వచ్చి 29.94 ఉంది. అలాగే సెక్టార్ PE వచ్చి 33 ఉంది.
తర్వాత బుక్ వాల్యూ పర్ షేర్ 1530 రూపీస్ బుక్ వాల్యూ. అలాగే ప్రైస్ టు బుక్ వాల్యూ వచ్చి 4.4 టైమ్స్ ఉంది. ఇది ఫేస్ వాల్యూ వచ్చి 10లో ఉంది సార్. ఇంకా ఈ కంపెనీ రేట్ స్ప్లిట్ అవ్వలేదు. ఇప్పుడు కరెంటు ప్రైస్ వచ్చి ఇది 6696లో ఇవాళ ఉంది. మీరు ఈ రేటుని మీరు కంగారు పడనక్కర్లేదు. ఎందుకంటే దీన్ని ROI అంటాం, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. సపోజ్ మన దగ్గర 50,000 ఉన్నాయి, 10 షేర్లు వచ్చినా కానీ మీకు 60,000కి 10 షేర్లు వస్తే దీనిలో పెడితే ఎంత రిటర్న్ వస్తుందో వేరే ఏ కంపెనీలో కూడా అంత రిటర్న్స్ ఎంత వస్తుంది అనేది చూసుకుంటే కంపారిటివ్లీ ఇది మంచి రిటర్న్స్ ఇస్తుంది. కాబట్టి ఇక్కడ షేర్ ప్రైస్ గురించి మీరు భయపడాల్సింది ఏం లేదు. ఇది ఇంకా 6,000 నుంచి కూడా ఇంకా 15,000, 20,000 దాకా కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ 10 ఇయర్స్ స్పాన్ కాబట్టి మనకి ఇది ఎవరీ తగ్గినప్పుడల్లా కూడా ఎంట్రీ చేసుకోవచ్చు. తర్వాత ఇది డివిడెండ్ ఈల్డ్ వచ్చి 0.55 ఉంది. ఆ తర్వాత ఏంటంటే ప్రమోటర్ హోల్డింగ్ వచ్చి 59.99% ఉంది సార్. సో ఇది అల్ట్రాటెక్ గురించి మనం ఫండమెంటల్గా అర్థం చేసుకున్న విషయాలు సార్. ఇక్కడితో వాల్యూ ఇన్వెస్ట్మెంట్ సిరీస్లో ఈ అల్ట్రాటెక్ అనేది మనం 17th కంపెనీ కింద మనం తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ రామచంద్రమూర్తి గారు. వాల్యూ ఇన్వెస్టింగ్ అనే సిరీస్లో 17th ఎపిసోడ్లో అల్ట్రాటెక్ కంపెనీకి సంబంధించిన ఫండమెంటల్ అనాలిసిస్ మన ప్రేక్షకులకు చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ విష్ణు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కోసం వెంటనే మా సుమన్ టీవీ మనీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాలను వీడియోస్ కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. దిస్ ఇస్ విష్ణు సైనింగ్ ఆఫ్.